తండేల్ థియేటర్లో చూస్తే అదో 2.5 గంటల సినిమా, కానీ నిజ జీవితంలో 13 నెలల వ్యధ. చేపల వేటకు పరాయి రాష్ట్రం వెళ్లి పాకిస్తాన్ గస్తీ దళానికి చిక్కిన సిక్కోలు మత్స్యకారుల దీనగాథ. ఓవైపు పాకిస్తాన్ చెరలో బందీల కన్నీళ్లు, మరోవైపు ఇంటి వద్ద భార్యాబిడ్డల కష్టాలు. థియేటర్కు వెళ్లిన మత్స్యకారుల గుండెలు మెలిపెడుతున్నాయి. తండేల్ సినిమాకు ముగింపు ఎలా ఉన్నా వాస్తవ సమస్యకు శుభం కార్డు వేయాల్సింది ప్రభుత్వాలే అంటున్నారు మత్స్యకారులు. తండేల్ అంటే సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారుల నాయకుడు. వారందరినీ ముందుండి నడిపించేవాడు. ప్రస్తుతం ఆ పేరుతో థియేటర్లలో సందడి చేస్తున్న తండేల్ చిత్రానికి మూలాలు సిక్కోలు జిల్లావే. శ్రీకాకుళం జిల్లాలో చేపల వేట చేసుకోవటానికి జెట్టీలు లేక ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్న మత్స్యకారులు ఎలాంటి కష్టాలు పడుతున్నారో ఈ చిత్రం తెలియచేస్తోంది. 2018లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి మత్స్యలేశం గ్రామానికి చెందిన 22 మంది మత్స్యకారులు గుజరాత్లోని వెరావల్ తీరం నుంచి సముద్రంలో వేటకు వెళ్లారు. ఆ సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితి వల్ల జీపీఎస్ పనిచేయక పాకిస్తాన్ జలాల పరిధిలోకి వెళ్లిపోయారు. అక్కడ కోస్ట్ గార్డులకు చిక్కి 18 నెలల పాటు పాకిస్తాన్ కరాచీ జైలులో బందీలుగా ఉండి చాలా కష్టాలు పడ్డారు. వారి మనోవేదనను తెరపై చూపించాలనే ఆలోచనతో సినిమా రచయిత కార్తిక్ బాధితుల ఇళ్లకు వెళ్లి 2 ఏళ్ల పాటు పరిశోధన చేసి కథ సిద్ధం చేశారు. అనంతరం 2023 ఆగస్టులో దర్శకుడు చందు మొండేటి, హీరో నాగ చైతన్య చిత్ర బృందం డి మత్స్యలేశం గ్రామాన్ని సందర్శించి మత్స్యకారుల కష్టాలను, అనుభవాలను స్వయంగా తెలుసుకుని తండేల్ చిత్రాన్ని తీశారు. నేను మెయిన్ తండేల్ రామారావుని. ఇక్కడ డి మత్స్యలేశంలో జెట్టీలు లేక వలసలు వెళ్ళిపోతాను. గుజరాత్లో ప్రతి 15-20 కిలోమీటర్ జెట్టి ఉన్నది. ఇక్కడ జెట్టీలు లేక వలసలు వెళ్ళిపోవడం, దొరికిపోవడం జరిగింది. మరి మా బాధలు, మా మత్స్యకార సమస్యలు ఒక కథ రూపంలో ఎండి తెర పైన చూపిస్తే దేశమంతా చూస్తారు, మరీ మంచిది మాకు అనుకుని మేము ఇంట్రెస్ట్గా ఈ కథను చెప్పాం. తర్వాత ఆ సినిమా తీయడం, ఆ తర్వాత సినిమా హిట్ అవ్వడం, వెళ్ళి చూసినప్పటికైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 2018లో అంటే ఇప్పుడు జరిగిన స్టోరీ ఇది. మళ్ళీ చూసేసరికి ఏడుపు వస్తుంది. పాకిస్తాన్ దొరికిపోవడం చేయడం, ఫ్యామిలీ పడే బాధలు, కష్టాలు అన్నీ దాంట్లో చూపించారండి. చాలా బాధ అనిపించింది. అంటే మాకు జరిగినట్టు ఏ ఫ్యామిలీకి జరగకూడదని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక్క రామారావు మాత్రమే కాదు, శ్రీకాకుళం జిల్లాలో ఏ మత్స్యకార గ్రామం చూసినా ఇలాంటి పరిస్థితి కనబడుతోంది. మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తే మహిళలు ఇంటి వద్ద ఉండి కుటుంబ పోషణ చూసుకుంటారు. అక్కడ మత్స్యకారులకు ఎలాంటి ప్రమాదం జరిగినా ఇక్కడ కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతం. రామారావు పాకిస్తాన్ జైల్లో బందీగా ఉన్న సమయంలో చాలా మనోవేదన అనుభవించారని భార్య నూకమ్మ గుర్తు చేసుకున్నారు. తండేల్ మూవీ చూసాము, చాలా బాగుంది. మేము మత్స్యకారులు పడే కష్టాలు, వాళ్ళు ఇక్కడి నుంచి వలసలు వెళ్ళి అక్కడ గుజరాత్ నుంచి వేటకెళ్ళి అక్కడ పాకిస్తాన్ జలాలకు దొరికి వాళ్ళు అక్కడ ఎన్ని కష్టాలు పడ్డారో, ఇక్కడ మేము ఎన్ని బాధలు పడ్డామో అవన్నీ మూవీలో చూపించారు. చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక్కటేంటంటే వలసలేనికి వెళ్తున్నారు, ఇక్కడ జెట్టీలు లేక వెళ్తున్నారు. జనరేషన్ మారుతున్న కొలది అందరూ జీవితాలు మారుతున్నాయి, కానీ మా మత్స్యకారుల జీవితాలు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. దయచేసి జెట్టీలు కడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లాలో సుదూర తీర ప్రాంతం ఉన్న చేపల వేటకు సరైన అనుకూలత ప్రభుత్వం కల్పించకపోవడం వలన ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని రామారావు చెప్పారు. మినీ జెట్టీలు, హార్బర్లు నిర్మించి మత్స్యకారులకు సహకరిస్తే వలసలు తగ్గి ఇక్కడే ఉపాధి పొందేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 2020 నుంచి ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నాను, జెట్టీల కోసం కట్టించడం దాతడు ఎవరు లేరు. ఇప్పుడైనా మా మత్స్యకారుల బాధలు, సమస్యలు చూసుకొని మాకు జెట్టి కడితే చాలు. జెట్టి అంటే నా ఒక్కడి గురించి కాదు, ఇక్కడ 110 పంచాయతీలు, గ్రామాలు ఉన్నాయి. పంచాయతీలు ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి. మాకు జరిగినట్టు ఎవరికి జరగకూడదు. జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా జెట్టి నిర్మించాలి.